హలో ఫ్రెండ్స్. సో ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూ అంటే ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్లో మనం చార్ట్ అనాలిసిస్ అనేది ఎట్లా చేసుకోవాలి, అట్లాగే మంచి పొజిషన్స్ ఉన్నప్పుడు ఎంట్రీస్ అనేది ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా మనం స్టాప్ లాస్ ఇంకా మన టేక్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఒక ఒక బేసిక్ ట్రేడర్కి కావాల్సిన ఎవ్రీ యూస్ఫుల్ టూల్ అనేది ఈ ట్రేడింగ్ వ్యూలో ఉంటుంది. సో ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ. దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఇట్లాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన గూగుల్ అకౌంట్ గూగుల్ జీమెయిల్తోని లాగిన్ చేసుకుంటే సో ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. ఇందులో మనం చార్ట్ అని క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్, ఒక టూల్ లాంటి అనలైసిస్ చేసుకునేది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ఇటు సైడ్ మొత్తం టూల్స్ ఉంటాయి, అట్లాగే ఇక్కడ టైం ఫ్రేమ్స్, అట్లాగే ఏ చార్ట్లో ఉన్నాం, ఇండికేటర్స్, ఇవన్నీ మనకి ఇటు సైడ్ ఉంటాయి. సో ఇటు రైట్లో వచ్చేసి మనకి వాచ్ లిస్ట్, అట్లాగే ఇంకా మనం ఏమైనా అలర్ట్స్ అనేది, ఈ ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు అలర్ట్స్ అవి ఇవి పెట్టుకుంటే ఈ అలర్ట్ సెలెక్షన్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒక బేసిక్ ట్రేడింగ్ వ్యూ అపియరెన్స్. సో ఇది ఒక ఫ్రీ అకౌంట్ అండి. ఇందులో నేను సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ ఏం తీసుకోలేదు. సో మనకి మ్యాక్సిమం ఈ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అనేది ఏం అవసరం ఉండదు. సో మనం ఫ్రీ ట్రయల్లోనే మనం మన అనాలిసిస్, మన ట్రేడ్ అనాలిసిస్ అనేది చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఫ్రీ అకౌంట్లో అప్పుడప్పుడు ఇట్లాంటి పాపప్స్ అనేది వస్తాయి, జస్ట్ మనం వీటిని ఇగ్నోర్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ వచ్చేసి మనకి సెర్చ్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి మనం ఏదైతే మనం చాట్ చూడాలనుకుంటున్నామో ఆ చాట్ని సెర్చ్ చేసి మనం ఇట్లా క్లిక్ చేసుకొని ఆ చాట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం చూసుకొని ఆ పర్టికులర్ చాట్ని క్లిక్ చేసుకొని మన అనాలిసిస్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైం ఫ్రేమ్స్ అండి ఇవి. ఎవ్రీ టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఏ టైం ఫ్రేమ్ క్లిక్ చేస్తే ఆ టైం ఫ్రేమ్లో మనకి క్యాండిల్ స్టిక్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది టైం ఫ్రేమ్. సో నెక్స్ట్ ఇక్కడ పక్కకు వస్తే మనకి క్యాండిల్స్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. సో ఈ చార్ట్లో మనకి లైన్ గ్రాఫ్, బార్స్, క్యాండిల్ స్టిక్ గ్రాఫ్, హెయికినాషి, ఇట్లాంటివన్నీ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో మనం ఏది క్లిక్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఆ చార్ట్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇది ఇంకొకటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్ అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మ్యాక్డీ యాడ్ చేసిన నేను నా గ్రాఫ్లో మ్యాక్డీ, మూవింగ్ యావరేజెస్, ఇవన్నీ ఇట్లాంటి ఇండికేటర్స్, ఇంకా ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, సో ఇట్లాంటివి మనం యాడ్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. సో ఇందులో మాక్సిమం 3 ఇండికేటర్స్ లిమిట్ అనేది ఉంటుంది ఫ్రీ అకౌంట్లో. 3 ఇండికేటర్స్ కంటే ఎక్కువ ఇండికేటర్స్ కావాలనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఎక్కువ నేను ఇండికేటర్స్ అనేది వాడను, నేను ఎక్కువ ప్రైస్ యాక్షన్ ట్రేడర్, సో నాకు సబ్స్క్రిప్షన్ ఏం అవసరం లేదు. అట్లాగే మీకు కూడా అంత యూజ్ ఉండదు అని అనుకుంటున్నాను. సో మ్యాక్స్ 3 ఇండికేటర్స్ అనేది ఫ్రీ అకౌంట్లో మనం యూజ్ చేయొచ్చు. సో ఈ టాప్ సెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఎవ్రీ అవైలబుల్ టూల్ అనేది ఇక్కడనే ఉంటుంది మనకి. సో ఇక్కడ మనం ఈ సెకండ్ దానిలో చూసుకుంటే ట్రెండ్ లైన్స్, యారోస్, ఇవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు ట్రెండ్ లైన్ రాయాలనుకుంటే జస్ట్ ఇట్లా క్లిక్ చేసి మనం ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడానికి వీలుగా ఉంటుంది. సో వీటిని మనం ఫేవరెట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేవరెట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇట్లాంటి ట్రే అనేది ఒకటి యాడ్ అయ్యి ఇట్లాంటి ట్రేలో మనకి అవన్నీ వస్తాయి. మనం ఏవేవైతే ఫేవరెట్ చేసుకున్నామో అవన్నీ ఇక్కడికి అనేది వస్తాయి. ఇందులోకి వచ్చినప్పుడు మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం ఇది క్లిక్ చేసి అది ఎక్కడుందో ఎత్తికి వెళ్ళే కంటే మనం ఫేవరెట్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి ట్రేలో అనేది వస్తుంది. కాబట్టి మనం మెయిన్గా యూజ్ చేసే టూల్స్ అన్ని ఇందులో పెట్టుకుంటే మనకి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. రెక్టాంగిల్తో రెసిస్టెన్స్ జోన్ అనేది డ్రా చేశాను. సో ఇట్లా మనం ఈజీగా మన టూల్స్ అనేది యాక్సెస్ చేసుకొని అనాలిసిస్ అనేది చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకేముంటాయంటే ఈ టూల్స్లో పొజిషన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటే, ఇది ఒక లోవర్లో చేసినాక షార్ట్ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకుంటే మన సెట్ లాస్ ఎంత, అసలు టేక్ ప్రాఫిట్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకోవడానికి మనకి వీలుగా, అంటే మనం ఎంత రిస్క్ చేసి ఎంత రివార్డ్ చేస్తున్నాం, ఎన్ని పాయింట్స్ అనేది రిస్క్ చేసి ఎన్ని పాయింట్స్కి మనము తీసుకుంటున్నాం అనేది ముందే చూసుకొని సో ఆ తర్వాత మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్స్ అనేది మనం ఇట్లనే ఉంచుకుంటే మన అనాలిసిస్లో మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా. సో ఇప్పుడు మనము ప్రీవియస్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం సెల్ పొజిషన్ అని అనుకోండి. సో ఇట్లాంటి ఇప్పుడు ప్రీవియస్లో మనం చార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను అప్ ట్రెండ్లో సెల్ పొజిషన్ తీసుకున్నా అనేది
ఇట్లాంటి లెర్నింగ్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటది. సో, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాచ్ లిస్ట్ అనేది ఉంటది. ఈ వాచ్ లిస్ట్‌లో మనం మన మేజర్ ఇంపార్టెంట్ అంటే మనం ఏ పేర్స్ అయితే ఫాలో అయితున్నాం, ఏ కమోడిటీస్, క్రిప్టో, గోల్డ్ అట్లా ఏవైతే ఫాలో అయితున్నామో ఆ చార్ట్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే, సో, ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి మనకి ఇది బ్యాంక్ నిఫ్టీ కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇట్లా ప్లస్ ఇది వచ్చేస్తే మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది వచ్చింది. సో, ఇది తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటి కంఫర్టబుల్ ఇంటర్ఫేస్ అనేది మనకి ట్రేడింగ్ వ్యూ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసినారు. సో, ఇట్లాంటి ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసి మనం మన చార్ట్ అనాలిసిస్ అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి చాలా వీలుంటది. సో, ఇది ట్రేడింగ్ వ్యూది మొబైల్ యాప్ కూడా ఉంది. సో, మీరు ఏదైతే అనాలిసిస్ చేసిర్రో అది మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. సో, సేమ్ ఇదే అకౌంట్‌ని మీరు మీ మొబైల్‌లో కూడా లాగిన్ చేసుకుంటే ఈ అనాలిసిస్ మొత్తం మీకు ఆన్ ద గో లాగా మీ మొబైల్‌లో గూడా ఒస్తాయి. ఈ వాచ్ లిస్ట్ ఇవన్నీ ఒస్తాయి. సో, మీరు ప్రైజెస్ అనేది ఎప్పటిదప్పుడు అప్‌డేట్ ఉండడానికి మనం ఈ ట్రేడింగ్ వ్యూ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఒక సింపుల్ ట్రేడింగ్ వ్యూ వీడియో. సో, ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు ఏంటంటే, నాకు చార్ట్ అనాలిసిస్ చేసుకోవడానికి మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది గావాలి అని. సో, ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. ఇంకా ఫ్రీ ప్లాట్‌ఫార్మ్. ఎవ్రీ ట్రేడర్ ఇన్ ద వరల్డ్ యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఫోరెక్స్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను. సో, ఇది ఇవాళటి వీడియో. థ్యాంక్ యూ.